నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన బీఆర్ఎస్ నేత జలగం వెంకటరావు 3 నెలల్లో కొత్తగూడెంకు ఏం చేయాలో తనకు ఎజెండా ఉందని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికే బీజేపీ కట్టుబడి ఉంది. పొత్తులపై అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్న దగ్గుబాటి పురంధేశ్వరి. విశాఖలో పోలీసుల యాంటీ డ్రగ్ గంజాయి క్యాంపెయిన్. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలన్న సిపి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటులు రమ్యకృష్ణ. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వనమ వెంకటేశ్వరరావుపై 2019లో హైకోర్టులో పిటిషన్ వేశానని బీఆర్ఎస్ నేత జలగం వెంకటరావు అన్నారు. వాదనలు విన్న కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. తనని ఎమ్మెల్యేగా కోర్టు పరిగణించిందన్నారు. వనమ వెంకటేశ్వరరావును డిస్క్వాలిఫై చేసిందని, తనది నైతిక విజయమన్నారు. తీర్పును అమలు చేయాలని సెక్రటరీని కలిశానని స్పీకర్తో ఫోన్లో మాట్లాడారన్నారు. 2018 ఎన్నికల్లో అనేక కుతంత్రాలు చూశామన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చానని, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కలుస్తానని, ఎమ్మెల్యేగా 3 నెలల్లో కొత్తగూడెంకి ఏం చేయాలో తనకు ఎజెండా ఉందని అన్నారు. తప్పుడు అఫిడవిట్ కేసులో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుపై హైకోర్టు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో కొత్తగూడెం బీఆర్ఎస్ నేత జలగం వెంకటరావు అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. హైకోర్టు తీర్పు కాపీలను శాసనసభ స్పీకర్ కార్యాలయంతో పాటు అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని కోరినట్లు జలగం వెంకటరావు తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీని పరిశీలించాక ప్రొసీజర్ మేరకు తన ప్రమాణ స్వీకారంపై నిర్ణయం వెల్లడిస్తామని చెప్పినట్లు తెలిపారు. వాదన లేని తర్వాత ఇరుపక్షాల నుంచి నిన్న తీర్పు వెల్లడించారు. ఆ తీర్పు ప్రకారము నన్ను 2018 డిసెంబర్ 12వ తారీఖు నుంచి కోర్టు ఎమ్మెల్యేగా పరిగణించింది. దాంతోపాటు మిగతా అంశాలు ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్న వనమ వెంకటేశ్వరరావు గారిని డిస్క్వాలిఫై ఆ ఎలక్షన్ వాయిడ్ చేస్తూ, దాని తర్వాత వారిపైన కోర్టు ఆర్డర్ ప్రకారం వారికి ఫైన్ వేయటం, మిగతా నిబంధనలు మిగతాన్ని ఇచ్చారు. సో దాన్ని అమలు చేయడానికి ఈరోజు గౌరవ స్పీకర్ గారికి, అదేవిధంగా సెక్రటరీ గారికి అఫీషియల్ కాపీ ఇచ్చి వారిని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి, ఇంప్లిమెంటేషన్ అంటే ఓట్ ఇవ్వాలి కాబట్టి ఆ ఓట్ చేయమని ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకోమని చెప్పి అఫీషియల్గా నేను కోరటం జరిగింది. స్పీకర్ గారితో నేను మాట్లాడా. వారి ఆఫీస్లో ఇవ్వమని చెప్పారు. వారి ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు డ్యూ ప్రాసెస్లో ప్రొసీజర్ ఏ సంగతి కనుక్కొని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తారు. మీ అందరికీ తెలిసిన సంగతి, 2014 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక వ్యక్తి నేను. దాని తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఈ ఫామ్ మీద నేను పోటీ చేయడం జరిగింది. అనేక అంశాలు, కుతంత్రాలు అన్నీ తెలిసిన మాటే. దాంతో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బ్యానర్ మీద చూసిన అనేకులకి ఇబ్బందులు కలిగినాయి. దాన్ని తర్వాత జరిగిన పరిణామాలతో టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క కమాండ్ని ఫాలో చేస్తూ ఇన్ని రోజులు నడుపుకుంటూ వచ్చాము. ఇప్పుడు పనిచేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం బాగుపడాలని చెప్పి 2014లో ఏ పట్టుదలతో అయితే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి అదే పట్టుదలతో ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఓటు తీసుకోవడానికి వాళ్ళు స్పెసిఫిక్ చేయాలి. వాళ్ళు 4th విత్ అంటారు. అంటే ఇమీడియట్గా వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన టర్మినాలజీ నాకు అర్థమైనంత వరకు ఆ జడ్జిమెంట్ ప్రొనౌన్స్మెంట్ చేసిన తర్వాత జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసిన నెక్స్ట్ సెకండ్ నుంచే వాళ్ళ ప్రకారం నేను ఎమ్మెల్యే. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఏపీకి కేంద్రం ఏం చేయడం లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రానికి కేంద్రం అత్యధిక ఇళ్లను కేటాయించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని పురంధేశ్వరి చెప్పారు. పొత్తులపై అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, పార్టీని ముందుకు నడిపే బాధ్యత తమ ముందు ఉందని చెప్పారు.
దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్కు బీజేపీ ఫిర్యాదు చేసిందని స్పష్టం చేశారు. తమకు అనుకూలమైన వారి పేర్లతో దొంగ ఓట్లు సృష్టించి ఎన్నికల్లో గెలవాలని చూడడం దుర్మార్గమని అన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దే దిశగా యాంటీ డ్రగ్ గంజాయి క్యాంపెయిన్ను విశాఖ పోలీసులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. పిఎం పాలెం సమీపంలో ఉన్న వైజాగ్ కన్వెన్షన్లో గాయత్రి విద్యా పరిషత్ విశాఖపట్నం వారికి డ్రగ్స్ వద్దు చదివే ముద్దు అనే నినాదంతో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న డ్రగ్స్ను తరిమికొట్టాలనే ఉద్దేశంతో గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి త్రివిక్రవర్మ హాజరై మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు యాంటీ డ్రగ్పై డ్రగ్స్ వాడకం వల్ల దుష్పరిణామాలు, డ్రగ్స్ విషయంలో గల నార్కోటిక్స్ చర్యలు, మార్పు, కౌన్సిలింగ్ సెంటర్ల విస్తృత అవగాహన కల్పించారు. అంటే నేను ఆల్మోస్ట్ 10 years ముందర 2013 పాస్ అవుట్. నేను ఇంజనీరింగ్ తర్వాత ఇదే జాబ్కి వచ్చాం. అయితే మేము ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు నాతో పాటు చదువుకున్న చాలామంది నార్మల్ చిన్న జాబ్స్లో దేనిలోనూ సెటిల్ అయ్యారు. కానీ కొంతమంది ఎవరైతే కాలేజ్లో బాగా అంటే సోకాల్డ్ కాలేజ్ సెలబ్రిటీస్, వాళ్ళని చూస్తే పాపం అందరూ భయపడతారు, అందరూ చుట్టూరు చేరుతారు, అన్న అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళలో చాలామంది ఎందుకు పనికిరాని వాళ్ళు మిగిలిపోయారు కొద్దిమంది. ఎందుకు అంటే అప్పట్లో మాకెవరు ఇలా వచ్చి చెప్పలేదు కాబట్టి. చాలామందికి ఛాన్స్ ఏదైతే ఉంటుందో, అంటే ఎవరైనా వచ్చి ఒక మంచి మాట చెప్పేది కూడా చాలామందికి లేక చెడిపోతుంటారు. కాబట్టి మీకు ఈరోజు సిపి గారు అవకాశం ఇస్తున్నారు కాబట్టి మంచి మాట వినేదానికి, మంచి విషయాలు తెలుసుకునేదానికి అవకాశం ఇస్తున్నారు కాబట్టి అవర్ హంబుల్ రిక్వెస్ట్ ఇస్ కొద్దిగా అందరూ కూడా ఒక 10 నిమిషాలు ఇటు దృష్టి పెట్టి వినాలని చెప్పి నా రిక్వెస్ట్. ఇందాక ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. నా పేరు విద్యాసాగర్ నాయుడు, IPS 2016 బ్యాచ్, రైట్ నౌ DCP లా అండ్ ఆర్డర్ Zone 1 విశాఖపట్నం. మిమ్మల్ని అందరినీ ఎందుకు ఇక్కడ గ్యాదర్ చేసాం ఈరోజు? ఎందుకంటే మీరు బయట చూస్తుంటారు, డైలీ న్యూస్లో వస్తూ ఉంటుంది, ఇక్కడ పలానా చోట ఇంతమంది గంజాయితో దొరికారు, లేకపోతే పలానా చోట వైజాగ్లో ఇంతమంది పలానా డ్రగ్స్తో దొరికారు అని చెప్పి. వీళ్ళని మేము పరిశీలించినప్పుడు, వీళ్ళ కాంటాక్ట్స్ చెక్ చేసినప్పుడు కమిషనర్ గారి టైంలో జరిగిందని చెప్పడం జరిగింది. సో దానికి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి సఫిషియెంట్ లైటింగ్ డే టైంలో కూడా ఉండేటట్లుగా, సఫిషియెంట్ స్పీడ్ బ్రేకర్స్ ఉండి స్పీడ్ తగ్గేటట్లుగా అవన్నీ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత మరి ఇంకొక యాక్సిడెంట్ జరగకుండా ఉండేటట్లుగా ఆ అండర్ పాస్ కూడా ఓపెన్ చేస్తే పైన మనకు కాంప్లెక్స్ ఆసిల్మెట్ట దగ్గర పోయేటప్పుడు విపరీతమైన కంజెషన్ లెఫ్ట్ సైడ్లో వస్తుంది. అది కూడా మనం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఉన్న సిస్టమ్ని బెస్ట్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలన్న దాని గురించి ఆలోచన చేసి చేస్తున్నాము. అది కాకుండా ఇంకొకటి మద్దిలపాలెం జంక్షన్లో రోడ్డు మీద కొద్దిగా ఎంక్రోచ్ అయి ఉన్నాయి, కొన్ని GVMC కన్స్ట్రక్షన్స్ ఎంక్రోచ్ అయినాయి. అవి తీసేయమని చెప్పి GVMC కమిషనర్ గారు చెప్పడం జరిగింది. సో ఉన్న దానిలో ప్రజలు మ్యాక్సిమం ఇబ్బంది పడకుండా స్మూత్గా జంక్షన్స్లో క్లియర్ అయ్యేటట్టుగానే మనం చర్యలు తీసుకుంటున్నాం తప్పిస్తే ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలిగేటట్లు కాదు. ఇది కూడా మనము ట్రయల్ ప్రాజెక్ట్లో స్టార్ట్ చేసి ఒక 1 week 10 days స్టడీ చేస్తాం. మనం స్టడీ చేసి ఒకవేళ ఇబ్బంది లేకుండా ఉంటే ఇది కంటిన్యూ చేస్తాం మనం. సో దట్ ఈజీ మొన్న రోజు పెట్టింది కూడా శనివారం ఆదివారం రోజు పెట్టాం, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆ రోజు అర్థం చేసుకుంటే మిగతా రోజులు ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొక 10 days స్టడీ చేస్తాం. ప్రజల దగ్గర మన ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత వీళ్ళు టేక్ కాల్. సార్ మీరు ఇప్పుడు చెప్పినట్టు మద్దిలపాలెం జంక్షన్ కూడా ఎప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఎందుకంటే అన్ని జంక్షన్ల నుంచి అన్ని వైపులు వచ్చే వాళ్ళు ఉంటారు. అయితే ఇప్పుడు యూనివర్సిటీ మార్గం వెళ్ళడానికి స్పెషల్ ఫెసిలిటీస్ ఏముంటాయి అంటే కేవలం బైకర్స్ కానీ వాకర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఆటోస్ ఉంటాయి, అలాంటివి కూడా ఎలా చేస్తారు? మీరు గమనిస్తే 3 town యూనివర్సిటీ నుంచి వచ్చే వెహికల్స్ వాళ్ళు కూడా ఆ ఆర్చ్ బయటికి వచ్చిన తర్వాత ఆపోజిట్ వస్తారు, ఆపోజిట్ వచ్చి టర్న్ చేసుకొని పిఠాపురం కాలనీ వైపు వెళ్తారు. ఈ టర్న్ చేసేటప్పుడు మిగతా వైపు నుంచి ఉండొచ్చు, మిగతా వైపు నుంచి వచ్చి అంటే అటుపక్క సత్యం జంక్షన్ నుంచి కానివ్వండి, ఇక్కడ ఆటోమొబైల్ జంక్షన్ నుంచి కానీ వచ్చేయండి, ఈ జంక్షన్స్ వచ్చే వెహికల్స్ లోపలికి వెళ్ళాలంటే బ్లాక్ అయిపోతాం. సో దీనికి కూడా మార్గం ఆలోచన చేసాం. అంటే విపరీతంగా స్టడీ చేసిన తర్వాత ఏమర్థమైందంటే యూనివర్సిటీ లోపల నుంచే తిప్పేస్తే, ఆర్చ్ వరకు రానివ్వకుండా లోపల వచ్చే ట్రాఫిక్ని యూనివర్సిటీ లోపల తిప్పేస్తే వాళ్ళు ఈ జంక్షన్కి రారు. అది కూడా మేము మన ట్రాఫిక్ టీం వెళ్ళి
మన ఈయూ ప్రసాద్ రెడ్డి గారిని ఒకసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఆల్రెడీ ఒక గేట్ ఉంది, దానికి మనకి ఏమీ పలగొట్టనక్కర్లేదు, ఏం చేయనక్కర్లేదు. ఆ గేట్ ఉంది, ఆ గేట్ ఓపెన్ చేసి పబ్లిక్ అలో చేస్తే జంక్షన్కి మధ్యలపాలెం జంక్షన్కి వచ్చేదానికి ఇబ్బంది తగ్గుతుందని. సో ఉన్న ఫెసిలిటీ, ఉన్న ఎగ్జిస్టింగ్ సిచ్యుయేషన్లోనే ప్రజలకు మ్యాక్సిమం ఫెసిలిటీ కల్పించాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. వీకెండ్స్లో సాటర్డే సండే ప్లాన్ చేస్తున్నామండి. సాటర్డే సండే విపరీతమైన క్రౌడ్ ఉంటుంది ఆర్కే బీచ్లో. మనందరికీ తెలిసిన వాళ్ళే, మనందరూ ఆర్కే బీచ్ గమనించిన వాళ్ళు కాదు. సో దాంట్లో 4 వీలర్స్ వెళ్ళాయంటే ఇంకా జామ్ అయిపోతాం. ఆ 4 వీలర్ కదలలేడు, వేరే వాళ్ళకి అడ్డం పెడతాడు. సో కనుక సాటర్డే సండే మాత్రము 4 వీలర్స్ ఆపేసేసి పెడస్ట్రియన్గా వదిలేసి, మరి ఎలాగో మార్నింగ్ 7 to 7 వరకు మనం పెడస్ట్రియన్స్ని వదులుతున్నాం. సో ఈవినింగ్ కూడా సాటర్డే సండే పెడస్ట్రియన్స్ మోటార్ సైకిల్స్ని వదిలేస్తే కార్స్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాము. కానీ కార్స్ని ఆపక ముందు వీళ్ళకి సఫిషియెంట్గా పార్కింగ్ స్పేస్ చూపించాలి. నేను పార్కింగ్ స్పేస్ చూపించిన తర్వాత నేను బ్లాక్ చేస్తాను. కనుక పార్కింగ్ స్పేస్ కోసం మేము ఐడెంటిఫై చేస్తున్నాము. ఈ 1 or 2 వీక్స్లో పార్కింగ్ స్పేస్ చూపించిన తర్వాత దాన్ని కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని సినీ నటులు రమ్యకృష్ణ, బిత్తిరి సత్య దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం కోసం వచ్చిన వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆమెను చూడడానికి భక్తులు పోటీ పడ్డారు. ఫోటో తీసుకుంటాం. గిరి గిరి ఒక సెకండ్. గిరి మహేష్ మరి ఫోటో ఇవ్వరట. ఫోటో తీసుకున్నాను సార్. రికార్డులో వచ్చాకమ్మా ఎంపీ హైదరాబాద్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పొట్టి శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈ నెల 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి దివ్య హస్తములచే యజ్ఞ వాటిక క్షేత్రంలోని జరుగుతున్న కోటి కుంకుమార్చన మహాయజ్ఞం మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి అమ్మవార్లి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవద్ అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము. ఆహ్వానించువారు పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎఫ్ఎస్ఓ సభ్యులు, కార్యనిర్వహణాధికారి మరియు అర్చకులు, సిబ్బంది. ఇతర సహాయముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9441625185, మరొక నంబర్ 9491000734, మరొక నంబర్ 9550787773. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పోస్ట్ కార్డుల ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ టీడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మన్నూరు మండల పరిధిలో డవ్వూరు గ్రామంలో ఇస్మాయిల్ ఖాద్రీ దర్గా వద్ద ఘనంగా గంధాలు నిర్వహించారు. అనంతరం దర్గా వద్ద ఏర్పాటు చేసిన ప్రార్థన కార్యక్రమానికి నిర్వాహకులు అజీముద్దీన్ ఆహ్వానం మేరకు మాజీ కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విగ్రమ్ రామగౌడ్, పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు విగ్రమ్ శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాలిపూరు ప్రాజెక్టు నుంచి దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నందున లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుందని ముంపు ప్రాంత గ్రామాలపై యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికార యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భద్రాచలం నుండి చర్లవెల్లు దాదారికి సత్యనారాయణపురం ఆర్ కొత్తగూడెం వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరినందుకు రాకపోకలు నియంత్రణ చేయాలని చెప్పారు. ప్రజల రవాణా చేయకుండా బారికేడెడ్లు ఏర్పాటు చేసి ప్రమాద హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రాజెక్ట్ 25 గేట్లు లేపారు. తాలిపేర్ ప్రాజెక్ట్ 25 గేట్లు లేపారు. రాజోలులో జన సైనికులు వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎల్సీ బైపాస్పై రాజోలు నియోజకవర్గం జన సైనికులు జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలోకి దిగి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎల్ఐసి రోడ్డు నిత్యం కూడా ప్రయాణికులు ప్రయాణించే రోడ్డు ప్రయాణించడానికి వీల్లేదు. ఇక్కడ కేవలం ఏంటంటే ఈ కోతులు వర్షం నీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ నీటితో స్నానం చేయడానికి స్విమ్మింగ్ పూల్ లాగా ఏర్పాటు చేసింది. దయచేసి రాజోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టి మరి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో రాజకీయ పార్టీల యొక్క పరిస్థితి, ముఖ్యంగా తెలుగుదేశం కానీ జనసేన కానీ పరిస్థితి ఏంటంటే ప్రజలకు వారు ఏం చేస్తారో చెప్పకుండా ప్రభుత్వం మీద, ప్రజా అభిమానం కలిగినటువంటి ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఎల్లో మీడియా అలాగే ఇది రెండు రాజకీయ పార్టీలు 151 సీట్లు ప్రజలందరూ కూడా ఆదరించి పార్లమెంటు ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చినటువంటి లీడర్ని ప్రతిరోజు కూడా అసత్యాలు, అబద్ధాలు, వక్రభాష్యాలు, ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారం కోసమే ఒక కూటమి తయారైంది ఆంధ్రప్రదేశ్లో. అధికారం లేకపోతే వారు లేరు అని జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మనం పరాజయం పాలవుతామని చెప్పని, రెండోసారి కూడా ఓటమి తప్పదు అని చెప్పని తెలుసుకుని గత 3 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చి వెనువెంటనే దాడి మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల కార్యక్రమం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా చేసినటువంటి వ్యక్తి ఎవరు లేరు. అన్ని సామాజిక వర్గాలు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ చదువుకోవాలి, అందరూ వైద్యం అందుబాటులో ఉండాలి, గృహ నిర్మాణం అందుబాటులో ఉండాలి, అలాగే అన్ని రకాల పోర్టుఫోలియోలని, శాఖల్ని ఒక రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొస్తూ మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ప్రజలకి మంచి చేసేటటువంటి వారు ఎవరో, అధికారం కోసం వెంపర్లాడుతున్నటువంటి వారు ఎవరో, అధికారంలో మామూలుగా రాలేదు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి లక్షల మందిని కలిసి అనేక సభలు పెట్టి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకుని ఒక మంచి పరిపాలనని గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. కాబట్టి పేదరికం ఆంధ్రప్రదేశ్లో 10% కంటే తగ్గింది. గతంలో చంద్రబాబు పరిపాలనలో ఆ 5 సంవత్సరాలు కూడా 14% ఉండేది. ఈరోజు 6% లోపు శాతానికి పేదరికం పడిపోయింది. కాబట్టి మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ప్రతి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరులో ఎడ్లపల్లి రామ్ సుధీర్ నేతృత్వంలో నిరసన చేపట్టారు. జోగి రమేష్ దిష్టిబొమ్మను శవయాత్ర నిర్వహించారు. జోగి రమేష్ తన పరిధి దాటి మాట్లాడుతున్నాడని ఎడ్లపల్లి రామ్ సుధీర్ అన్నారు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తే అర్హత కూడా జోగికి లేదన్నారు. జగన్ కాళ్ళు పట్టుకుని ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టి మంత్రి పదవి పొందాడని విమర్శించారు. పెట్టుకున్నారు, మాట్లాడుకున్నారు, అయిపోయింది. अमर रहे బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన బీఆర్ఎస్ నేత జలగం వెంకటరావు 3 నెలల్లో కొత్తగూడెంకు ఏం చేయాలో తనకు ఎజెండా ఉందని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికే బీజేపీ కట్టుబడి ఉంది. పొత్తులపై అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్న దగ్గుబాటి పురంధేశ్వరి. విశాఖలో పోలీసుల యాంటీ డ్రగ్ గంజాయి క్యాంపెయిన్. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలన్న సిపి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటులు రమ్యకృష్ణ. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.